వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్. సో ఈ రోజు ఒక డిఫరెంట్ కాంటెంట్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ అని చెప్తున్నాను, బికాజ్ నేను యూజ్ చేసిన నా బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే నేను ఎలా రెడీ అవుతాను అనేది కూడా విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటి అంటే నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని అయితే కాదు, నేను ప్రొఫెషనల్గా కూడా చూపించట్లేదు. జనరల్గా మన అందరి దగ్గర ఉన్న నార్మల్ బ్యూటీ ప్రోడక్ట్స్తో ఎలా మేకప్ అంటే స్టెప్ బై స్టెప్ ఎలా ఏమేమి అప్లై చేసుకుంటే కొంచెం ఎలిగెంట్ లుక్ని క్రియేట్ చేస్తుంది అనేది నేను చూపిస్తాను. సో ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను 1 year నుండి యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడే తీసుకొని ఇప్పుడే చూపించట్లేదు, బికాస్ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ ఒక 2-3 మెంబర్స్తో కూడా నేను యూజ్ చేయించాను. అంటే 3 kind of స్కిన్ టైప్స్కి సెట్ అయ్యాయి. సో అలా ట్రయల్ చేసిన తర్వాతే నా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం మేకప్లో ఏం చేయాలి అంటే మాయిశ్చరైజర్ ఆర్ సన్ స్క్రీన్ ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ నేను ప్రైమర్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే నేనైతే ఇప్పుడు లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది నేను చాలా రోజుల్లోనే యూజ్ చేస్తున్నాను. నాకైతే బెస్ట్ టింట్ అయితే చూపించింది నా స్కిన్ పైన. అండ్ ఇక నేను యూజ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ కూడా పర్పుల్ నుండి అయితే పర్చేస్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాయిశ్చరైజర్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే మనం వేసుకునే మేకప్ అంతా కూడా ఈవెన్గా బ్లెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మాయిశ్చరైజర్ యాడ్ చేసుకోండి. నాది డ్రై స్కిన్ కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ లేదా సన్ స్క్రీన్ కానీ ప్రైమర్ కానీ అప్లై చేసుకుంటే డల్నెస్ అనేది కనిపించకుండా కొంచెం గ్లోయిగా కనిపిస్తుంది. అండ్ మేకప్ కూడా కొంచెం సెటిల్డ్గా నీట్గా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మాయిశ్చరైజర్ని అయితే ఫస్ట్ స్టెప్గా యాడ్ చేసుకోండి. సో మాయిశ్చరైజర్ యూజ్ చేసుకున్నాక నా ఫేస్ ఇలా ఉండింది. సో ఫస్ట్ స్టెప్ మేకప్లో మాయిశ్చరైజర్. అండ్ సెకండ్ ఏంటి అంటే కన్సీలర్ అలా యూజ్ చేస్తారు, బట్ నా దగ్గర కన్సీలర్ లేదు అండ్ నేను యూజ్ చేయను. జస్ట్ డైరెక్ట్ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను అంటే రీసెంట్గా ఒక 5 to 6 months నుండి NYB వాళ్ళది యూజ్ చేస్తున్నాను, స్ట్రోక్ క్రీమ్. సో నేను చాలా ఇయర్స్ నుండి లాక్మీ యూజ్ చేస్తున్నాను. నా స్కిన్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ రీసెంట్ టైం నుండి ఇవి 2 మిక్స్ చేసి పెడుతున్నాను. సో ఇప్పుడు అదే చేయబోతున్నాను. అండ్ మీరు చూస్తున్నట్లయితే నేను ఇవి చూడండి ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది బాటిల్. సో వెంటనే తీసుకొని చూపించట్లేదు, నేను ట్రయల్ చేసిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కొంచెం ఇలా ఇంత అమౌంట్లో తీసుకొని దీంట్లో మనం ఇది కూడా అయిపోయింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే మనం స్ట్రోక్ క్రీమ్ని కూడా డైరెక్ట్ యూజ్ చేయొచ్చు, బట్ నేను కొంచెం వెడ్డింగ్ లుక్ని తీసుకొద్దామనేసి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను NYB స్ట్రోక్ క్రీమ్ అండ్ లాక్మీ ఫౌండేషన్ ఇవి రెండింటిని కూడా మంచిగా మిక్స్ చేస్తున్నాను. సో అలా మిక్స్ చేసిన తర్వాత మన ఫేస్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే. నేను ఎలాంటి బ్రషెస్ యూజ్ చేయట్లేదు, ఇక్కడ డైరెక్ట్ నా ఫింగర్ని బ్రష్ లాగా యూజ్ చేసుకుంటున్నాను. సో చాలామందికి బ్రషెస్ అలవాటు ఉండవు అండ్ అవైలబుల్గా ఉండవు. అందరూ ఫింగర్తో చేసుకోవడం అలవాటు కాబట్టి నేను న్యాచురల్గా చూపిద్దాం అనుకున్నాను. సో నేను ఇక్కడ బ్లెండింగ్ కూడా నా ఫింగర్తోనే చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు బ్లెండ్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మనకి ఈవెన్గా క్లియర్గా కనిపిస్తుంది. న్యాచురల్గా కనిపించాలంటే ఇది ఒక టెక్నిక్ అనమాట. సో బ్లెండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఆ మేకప్ లుక్ అనేది కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, ఎలాంటి ప్యాచెస్ లేకుండా. అండ్ బ్రషెస్ ఏమీ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే చాలామంది దగ్గర బ్రషెస్ ఉండవు. సో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి అనేదే ఈరోజు నా కంటెంట్ కాబట్టి సో నేనైతే డైరెక్ట్గా అప్లై చేసుకుంటున్నాను. అండ్ నెక్కి కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ నేనైతే ఫౌండేషన్ నెక్కి అప్లై చేయలేదు. అండ్ నెక్స్ట్ 1 more టిప్ ఏంటి అంటే మనం ఫేస్కి ఏది అప్లై చేసుకున్నా కూడా నెక్కి అప్లై చేసుకుంటే డిఫరెన్స్ అనేది తెలియదు, చాలా న్యాచురల్ లుక్ని క్రియేట్ చేస్తుంది. అలా అని చెప్పేసి నేను మాయిశ్చరైజర్ అండ్ ఫౌండేషన్ ఇవన్నీ ఏమీ యూజ్ చేయను. లాస్ట్లో ఉండే కాంపాక్ట్ పౌడర్ని ఫేస్తో పాటు నెక్కి అప్లై చేస్తాను. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రాసెస్ అయితే ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే సో థర్డ్ స్టెప్ వచ్చేసి ఐ షాడోస్. నేను ఐ షాడోస్ కోసం NYB ఐ షాడో ప్యాలెట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో కంప్లీట్గా 9 కలర్స్ అయితే వచ్చాయి.
సో మీరు చూస్తున్నట్లయితే ఇవి 2 కలర్స్ ఆల్రెడీ అయిపోయాయి బికాస్ నేను ఇవి 1 ఇయర్ నుండి యూస్ చేస్తున్నాను. అండ్ ఇందులో నేను ఇంకొక ట్రిక్ కూడా చెప్తాను, టిప్ ఏంటంటే నేను నా ఐబ్రోస్కి కూడా ఇందులో ఉన్న బ్రౌన్ కలర్ని అయితే యూస్ చేస్తాను. జనరల్గా బ్రౌన్ కలర్ యూస్ చేస్తే న్యాచురల్గా కనిపిస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ కలర్. అంటే నేను అది నాకు అలా అలవాటైంది, సో నేను యూస్ చేస్తున్నాను. మీకు కూడా అలా సెట్ అవుతే యూస్ చేసుకోవచ్చు. సో దీనికోసం నేనైతే ఫస్ట్ బ్రష్తో అప్లై చేసి తర్వాత ఫింగర్తో స్ప్రెడ్ చేస్తాను. నేను బ్రషెస్ ఏమీ యూస్ చేయను. సో ఇక్కడ మనం పింక్ కలర్ యూస్ చేసుకుంటే ఆల్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్కి సెట్ అవుతుంది. అందుకే నేను ఎక్కువగా పింక్ కలర్ యూస్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ ఏదైనా ఒక కలర్ తీసుకొని బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత మీ ఫింగర్తో బ్లెండ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే ఎవరి దగ్గరైనా ఐ షాడో ప్యాలెట్ లేకపోతే మీ ఐలిడ్స్కి మీ లిప్స్టిక్ మీరు యూజ్ చేసిన ఏ కలర్ లిప్స్టిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో 4th స్టెప్ వచ్చేసి కాజల్. నేను లాక్మీ కాజల్ యూస్ చేస్తున్నాను ఒక 2 ఇయర్స్ నుండి. కాజల్ కూడా మెయిన్ అట్రాక్షన్ మేకప్కి. ఐస్ని హైలైట్ చేసుకోవాలి అంటే కాజల్ని ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. అండ్ కొందరికి నచ్చదు, బట్ నేనైతే మ్యాక్సిమం కాజల్ యూస్ చేస్తూ ఉంటాను. సో కాజల్ యూస్ చేస్తే కంప్లీట్ మేకప్ లుక్ వస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. సో నేను ఖచ్చితంగా ఎప్పుడు రెడీ అయినా కూడా కాజల్ని ఖచ్చితంగా అప్లై చేసుకుంటూ ఉంటాను. బట్ ఇందులో వేరియేషన్స్తో అప్లై చేస్తుంటాను. కొంచెం గ్రాండ్ లుక్ రావాలి అంటే హెవీగా అప్లై చేస్తాను. అండ్ నార్మల్గా షాపింగ్స్కి అలా బయటికి వెళ్ళినప్పుడు నార్మల్ ఒక చిన్న లైన్ లేయర్ లాగా అప్లై చేస్తుంటాను. సో వితౌట్ కాజల్ మన ఐస్కి అంత బ్యూటీ ఉండదు అని అనిపిస్తుంది నాకు పర్సనల్గా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మస్కారా. సో ఈ మస్కారా నేను డాజ్లర్ మస్కారా యూస్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మస్కారా అప్లై చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. సో నేను ఇక్కడ మీరు చూసినట్లయితే మస్కారాని ఎలా అప్లై చేసుకుంటున్నాను, నా ఐలిడ్స్ని క్లోజ్ చేస్తున్నాను ఆ బ్రష్ రాగానే. సో దానివల్ల ఆ మస్కారా అనేది ఖచ్చితంగా ఈవెన్గా అన్ని ఐలిడ్స్కున్న హెయిర్స్కి ఖచ్చితంగా టచ్ అవుతూ ఉంటుంది. సో అలాగే కొంచెం కింద కూడా మనం లైట్గా బ్రష్ చేస్తే పైన కింద ఐకి ఒక పర్ఫెక్ట్ షేప్ని తీసుకొస్తుంది మస్కారా. అండ్ ఈ మస్కారా వల్ల మన ఐస్ అనేవి పర్ఫెక్ట్ షేప్తో కాకుండా మనకి ఒక స్పెషల్ కాన్ఫిడెన్స్ని తీసుకొస్తుంది. అండ్ అలాగే మన ఐస్ కూడా పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను లైనర్ యూస్ చేస్తాను. బట్ బిఫోర్ లైనర్ ఇప్పుడే మస్కారా పెట్టుకున్నాను కాబట్టి మనం ఐస్ క్లోజ్ చేస్తే మొత్తం పైన కింద అంతా కూడా ఈ మన ఫేస్కి టచ్ అయ్యి మొత్తం మేకప్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో కొంచెం టైం ఇచ్చిన తర్వాత లైనర్ యూస్ చేయాలి. సో ఈ మస్కారా డ్రై అయ్యే లోపు నేను లిప్స్కి లిప్ బామ్ యూస్ చేస్తున్నాను, అంటే అప్లై చేయబోతున్నాను. ఇది కూడా నేను పర్పుల్లో తీసుకున్నాను. అండ్ ఈ లిప్ బామ్ వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది బీట్రూట్ ప్లంపింగ్ లిప్ బామ్ అనమాట. సో ఇది మనం లిప్స్టిక్ అప్లై చేసుకునే 5 to 10 minutes ముందు అప్లై చేసుకుంటే మన లిప్స్ అనేవి మంచి టెక్స్చర్లో ఉంటాయి. సో అప్పుడు లిప్స్టిక్ అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను పర్పుల్లో పర్చేస్ చేశాను. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఏంటి అంటే మీరు ఒక్కసారి కమెంట్ చేయండి, కమెంట్ చేస్తేనే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేయడానికి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ లైనర్ అనమాట. నేను డాజ్లర్ ఐ లైనర్ని అయితే యూస్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నా మస్కారా కంప్లీట్గా డ్రై అయిపోయింది. నార్మల్గా మనకి లిక్విడ్ ఐ లైనర్స్ ఉంటాయి, పెన్సిల్ ఐ లైనర్స్ ఉంటాయి, బట్ నేను స్టార్టింగ్ నుండి లిక్విడ్ ఐ లైనర్ యూస్ చేస్తున్నాను. సో నాకు నా ఐస్కి ఇదే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది. సో అందుకే దీన్నే నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇది ఎలా ఈజీగా అప్లై చేసుకోవాలి అంటే చాలామందికి ఐలైనర్ అప్లై చేసుకునేప్పుడు కొంచెం భయం వేస్తుంది బికాస్ లిక్విడ్ కాబట్టి. సో ఈజీగా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇక్కడ ఐలైనర్ అప్లై చేసుకోవడానికన్నా ముందు నేను ఐలాషెస్కి మస్కారా అప్లై చేసుకున్నాను. ఎందుకో తెలుసా, ఐలాషెస్కి ముందుగా మస్కారా అప్లై చేయడం వల్ల అవి కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తాయి. సో దాని తర్వాత మనం ఇలా ఐలైనర్ అప్లై చేయడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందుకోసమే నేను మస్కారా ముందుగా అప్లై చేశాను. ఇది ఒక టిప్. సో ఖచ్చితంగా ఎవరైనా నాలా ఇలా లిక్విడ్ ఐలైనర్స్ యూస్ చేస్తే ఫస్ట్గానే మీరు మస్కారా అప్లై చేసుకోండి ఒక 5 to 10 minutes ముందు. సో అప్పుడు అది డ్రై అయిపోయి ఐలాషెస్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా అయ్యి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
మనకి సపోర్టింగ్గా ఉంటుంది. సో ఆ ఐలాషెస్ని సపోర్ట్గా తీసుకొని దాన్ని ఐలాషెస్కి టచ్ చేస్తూనే మన ఐలైనర్ పెట్టుకున్నామనుకో షేప్ అనేది ఎటు పోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ కూడా ఏంటి అంటే బేస్డ్ ఆన్ మన ఐలిడ్స్ షేప్ పైన కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. మన ఐలిడ్స్ షేప్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మన ఐలైనర్ కూడా దాని షేప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. దట్స్ ఆల్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ కాంపాక్ట్ అనమాట. ఇది గుడ్ వైబ్స్ది హైడ్రా గ్లో మ్యాట్ కాంపాక్ట్. ఇది కూడా నేను 1 year నుండి యూస్ చేస్తున్నాను. సో ఇది మనం అప్లై చేసుకుంటే ఇంకా మన మేకప్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. మనం ఇందాక ఫౌండేషన్ వేసాం కదా, సో ఆ ఫౌండేషన్ ఎక్కడైనా అన్ఈవెన్గా అనిపిస్తే ఈ కాంపాక్ట్ పౌడర్తో కంప్లీట్గా సెట్ చేసుకోవచ్చు. సో ఇది అనేది కేర్ఫుల్గా చేసుకోవాలి, మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పినట్లుగా మనం ఏది అప్లై చేసుకున్నా కూడా నెక్కి అప్లై చేసుకోవాలని చెప్పాను కదా, అలా అంటూ ఉంటారు అందరు. కొందరు అప్లై చేసుకుంటారు కూడా, బట్ నేనేంటంటే ఓన్లీ కాంపాక్ట్ పౌడర్ మాత్రమే నెక్కి అప్లై చేస్తూ ఉంటాను. అంటే చాలామంది ఫేస్కి ఏదైతే అప్లై చేసుకుంటారో లైక్ క్రీమ్స్, ఫౌండేషన్ అవన్నీ కూడా నెక్కి అప్లై చేసుకుంటారు. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఓపిక. బట్ నేను ఎప్పుడు ఇలా రెడీ అయినా కూడా ఓన్లీ లాస్ట్ ఫైనల్ స్టెప్ కాంపాక్ట్ పౌడర్ మాత్రమే నెక్కి అప్లై చేస్తాను. అండ్ అలాగే ఇయర్స్కి కూడా అప్లై చేసుకుంటాను. సో దట్స్ ఆల్, అంతే. సో ఆల్మోస్ట్ మన మేకప్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఈ లిప్స్టిక్. సో ఈ లిప్స్టిక్ వచ్చేసి మామా ఎర్త్ క్రీమీ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్ అనమాట. షేడ్ నెంబర్ 09 క్రాన్బెర్రీ క్రష్. సో ఇదైతే నాకైతే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. నేను నార్మల్గా లిప్స్టిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే కొంచెం బ్రౌనిష్ షేడ్ ఉన్నది నా ఫేస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయని అనుకుంటాను. సో అందుకే నేను ఇంతకుముందు మ్యాట్ లిప్స్టిక్ యూజ్ చేసేదాన్ని. అందులోనే అంటే మళ్ళీ మామా ఎర్త్లో మ్యాట్ తీసుకున్నాను. సో ఈ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే. సో నేను ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేశాను కదా, సో అది కొంచెం సెటిల్ అయింది లిప్స్కి. దాని తర్వాత మనం ఈ లిప్స్టిక్ యూజ్ చేస్తే మంచి పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను లిప్స్టిక్ ఎలా అప్లై చేసుకుంటున్నాను, నా అప్పర్ లిప్కి ఉన్న అవుటర్ లైన్కి టచ్ చేస్తూ అప్లై చేశాను. అండ్ అలాగే లోవర్ లిప్కి కూడా అవుటర్ లైన్కి టచ్ చేస్తూ అప్లై చేస్తాను. సో దానివల్ల నా లిప్కున్న పర్ఫెక్ట్ షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలామంది లైనర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో నేను చూపిస్తున్న ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతే మీకు లిప్ లైనర్ అనేది అవసరం ఉండదు. కాకపోతే మనం ఇలా అప్లై చేసుకున్న తర్వాత అప్పర్ అండ్ లోవర్ లిప్ టచ్ చేస్తూ కొంచెం బ్లెండ్ చేసుకోవాలి లిప్స్టిక్ని. అప్పుడు లిప్స్టిక్ షేడ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే, వెరీ సింపుల్. వితౌట్ లైనర్కి కూడా లిప్స్కి మంచిగా లిప్స్టిక్ అప్లై చేసుకోవచ్చు. సో బ్లష్కి రిలేటెడ్ కూడా ఉండింది, బట్ అది మా ఇంట్లో ఉండింది. సో ప్రజెంట్ నేనైతే లిప్స్టిక్ని బ్లష్ లాగా యూజ్ చేస్తున్నాను. అసలు బ్లష్ ఎందుకు యూస్ చేస్తారు? మన చీక్ బోన్స్ని హైలైట్ చేయడానికి. అండ్ చీక్ బోన్స్ని హైలైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ అనేది పర్ఫెక్ట్ షేప్లో కనిపిస్తుంది. సో దానికి పర్టికులర్గా బ్లష్ ఏం అవసరం లేదు. మనం లిప్స్టిక్ అయినా యూస్ చేయవచ్చు, లేదా ఐలిడ్స్కి యూస్ చేసిన ఐ షేడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ లిప్స్టిక్ని యూస్ చేశాను. సో ఆల్మోస్ట్ నా మేకప్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్గా నేనేం యూస్ చేస్తున్నానంటే ఈ లిక్విడ్ హైలైటర్ అనమాట, షిమ్మర్ డ్రాప్స్ అని. ఇది కూడా పర్పుల్లో తీసుకున్నాను, NYB వాళ్ళది. సో ఇది నేను ఎక్కడ యూజ్ చేయబోతున్నానంటే నా నోస్కి. సో నోస్ షార్ప్గా కనిపించాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇలా నార్మల్గా అప్లై చేసుకోండి ఒకసారి.
సో మీకు ఇంతకుముందు ఐ షాడోస్ పెట్టుకునేప్పుడు చెప్పాను కదా, సో దీన్ని ఎలా యూస్ చేస్తానంటే నార్మల్గా ఇది బ్రష్కి ఇలా తీసుకొని అండ్ ఇక్కడ నేను ఐబ్రోస్కి ఓన్లీ బ్రౌన్ షేడ్ ఎందుకు యూస్ చేస్తున్నాను, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే మీరు చూసినట్లయితే నా ఐబ్రోస్ ఆల్రెడీ చాలా బ్లాక్ కలర్గా ఉంటాయి. సో మళ్ళీ బ్లాక్ యాడ్ చేస్తే ఆర్టిఫిషియల్గా కనిపిస్తుందని చెప్పేసి నేను బ్రౌన్ షేడ్ని అయితే యూస్ చేస్తూ ఉంటాను. సో ఐబ్రోస్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో పలుచగా ఉంటుంది కాబట్టి ఓన్లీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మాత్రమే ఆ బ్రౌన్ షేడ్ని యూజ్ చేస్తాను. మీరే చూడొచ్చు ఎంత న్యాచురల్గా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అని. అండ్ మీ అందరికీ డౌట్ రావచ్చు, ఈ మేకప్ అంతా ఎక్కడ నేర్చుకున్నావని. నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు అన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుండే. మా స్కూల్లో మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించి మాకు మేకప్ వేపిస్తూ ఉండేవారు. అండ్ అలాగే కాలేజెస్లో కూడా మేకప్ ఆర్టిస్టే వచ్చి మేకప్ చేస్తూ ఉండేవారు. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇలా 6-7 ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీతో షేర్ చేసుకుంటున్నాను విత్ ఆల్ టిప్స్ అండ్ ట్రిక్స్. నా మేకప్ ఐడియా ఎలా ఉండింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఓకే, ఇట్లా ఒకసారి ఇట్లా సో ఫైనల్లీ నా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉండింది. అండ్ నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా బిలో 500 అంటే ఈచ్ ప్రోడక్ట్. సో మనకి అరౌండ్ 3000లో మనకి కావాల్సిన నీట్ మేకప్ లుక్ని అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక ప్రోడక్ట్ని మినిమం 1 year దాకా యూజ్ చేయొచ్చు. లైక్ నాట్ డైలీ, అంటే డైలీ యూజ్ చేసినా కూడా ఒక 6 months మినిమం యూజ్ చేయొచ్చు. అండ్ నాలాగా ఓన్లీ అకేషనల్ వైజ్ యూజ్ చేసే వాళ్ళకి మోర్ దెన్ 1 year కూడా వస్తాయి ఈ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ కూడా నేను పాపులర్ తీసుకున్నాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ సో ఫైనల్లీ ఇది నా వీడియో. అండ్ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా క్లియర్గా నేనైతే మెన్షన్ చేశాను. అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకున్నాను. ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే చాలా రోజుల నుండి నేను అన్ని పర్పుల్ ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేస్తున్నాను. సో నా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో ఈరోజు ప్లాన్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు ఎందుకంటే సో మనకి కమింగ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి, ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీ అందరికీ ఎలాగో మేకప్ పైన కొంచెం టైం స్పెండ్ చేయబోతున్నారు కాబట్టి నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవుతే మీకు కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి ఈ వీడియోని ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching AM Creations. This is AM signing off for today's video.